ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఎన్నికల శంఖారావం కోసం టీడీపీ పెట్టిన ప్రెస్ మీట్లో పొత్తులో భాగంగానే అందరం కలిసికట్టుగా నడుస్తున్నామని అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటాం. పార్టీ విధానాలు ఏ విధంగా పైన ఉంటే ఆ విధంగా అందరం కూడా కలిసి మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ మేము మా దగ్గర కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏదున్నా సరే పోరాటం చేసే కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ అన్నింటిలో కూడా మేమందరం కలిసే పనిచేస్తా ఉన్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే పనిచేస్తాం. జరుగుతున్నటువంటి ఎన్నికల శంఖారావానికి సంబంధించి రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంకి మనకి గిద్దలూరు నియోజకవర్గానికి ఈరోజు మా సోదరులు అద్దంకి శాసనసభ్యులు రవికుమార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం, మేమందరము కూడా ఏదైతే మాకు ఆ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకునే దానికి మా నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతూ ఉంది. రేపు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన అందించినటువంటి పరిపాలన, ఆయన ఒకవైపు ఉద్యోగాల కల్పనే కాదు, ఈ రాష్ట్ర సంపదను పెంచడమే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, ఎన్నో రకాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుల్ని ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులను కానివ్వండి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నటువంటి విధానాన్ని మనం అందరము గమనించేటువంటి అవసరం ఉంది. రేపు ఎన్నికల శంఖారావంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లక్షలాదిగా జనం అనేటువంటిది రేపు తరలి వెళ్ళి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాన్ని రేపు చాటబోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ విషయానికి వస్తే వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి జీవనాధారం. వెలుగొండ ప్రాజెక్టు గురించి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టుని ఇస్తానని చెప్పడం జరిగింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అని చెబుతూ మొన్న మే నాడు మార్కాపురానికి వచ్చినప్పుడు నవంబర్లో ఇస్తానని చెప్పాడు. నవంబర్ అయిపోతున్నటువంటి టైంలో బస్ యాత్ర పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి మేము డిసెంబర్లో ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పశ్చిమ ప్రకాశ వాసుల మీద మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత రైతాంగం మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారు. దానికి కారణం మీరు చేస్తారని నమ్మకం పెట్టుకొని మీకు ఓట్లేసినటువంటి ప్రజలు వారి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు.